श्रीलक्ष्मीवल्लभारम्भां घनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। देवराजदयापात्रं विभक्त्यादिगुणार्णवं भृग्वादिमुनिभिर्मान्यं वन्दे श्रीविघ्नो मुनिम्। पद्मनाभमनोजातं विष्णुपूजा विशारदं कुशासने समासीनं भूत्वपुण्ड्रविराजितम् भव्याय मौनिवर्याय परिपूताय वाग्मिने योगप्रभा समेताय श्रीमतो विघ्नसे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री विघ्नसे नमः। येषामासीदादिवैघानसानां जन्मक्षेत्रे नैमिषारण्यभूमिः देवो येषां देवकी पुण्यराशिः तेषां पादपद्मद्वन्द्वं प्रपद्ये। अभवाय मनोभवाय ते जलजातोदरसम्भवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। श्रवणे शुक्लपूर्णिमा सोमवासरे सिंहलग्ने च संयुक्ते भजे नैमिषमागतम् लक्ष्मीवल्लभसङ्कल्पवल्लभाय महात्मने श्रीमतु विघ्नसे भूयात् नित्यश्री नित्यमङ्गलम्। ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती नारायणः सरसजासन सन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटी हरिहिरण्वयवपुः धृतशङ्खचक्रः छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनवम्बुदश्याममाजताक्षमलङ्कृतम् चन्द्राननं चतुर्बाहं श्रीवत्साङ्कतवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रयेत् सहितं कृष्णमाश्रयेत्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो नमाम्यहम्। वन्दे हनूमन्तमपि द्विहस्तं ताम्रार्णं स्वर्णनिपञ्चपुच्छं स्थितघ्नकौपीनधरं कपीशं धृताञ्जलिं कुण्डलाशोभिकर्णम्। हनुमानञ्जनासूनो वायुपुत्रो महाबलः रामेष्ठफलगुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणैश्चैव सीताशोकविनाशकाः लक्ष्मणप्राणदाता च तसग्रीवस्य दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयीर्भवेत् सर्वत्र विजयीर्भवेत्। ॐ लक्ष्मीनारायणाभ्यां नमः श्रीमते विघ्नसे नमः। ॐ भृगुमरीचत्रिकस्यपेभ्यो महर्षिभ्यः श्रीमहाभागवतजनेभ्यः सर्वेभ्यः वैष्णवेभ्यो नमो नमो नमः। हरिः ओम्। वासुदेव 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 భగవద్బాంధవులకి సాదర స్వాగతం పలుకుతూ భక్తి చేత భగవంతుని బాంధవునిగా మార్చుకునేటువంటి తత్వానికి మీకందరికీ కూడా ఉపక్రమించేలాగున భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరేటువంటి మార్గాన్ని మీకు చూపించేటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఏదైతే మన యొక్క వేద వాంగ్మయం ఉన్నదో ఆ యొక్క వేద వాంగ్మయాన్ని
ప్రతి ఒక్కరూ అనుసరించేలాగున మన యొక్క ఆర్ష సంస్కృతిని, ఋషి ధర్మాలను, శాస్త్రాల యొక్క అనుసరణను, యజ్ఞయాగాది క్రతువుల యొక్క వైశిష్ట్యాన్ని, తద్వారా యొక్క విశ్వం యొక్క శాంతి, అలాగే సకల జీవుల యొక్క పరిరక్షణ దేని యందు మనకి కలుగుతూ ఉందో, అలాంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఏదైతే మన యొక్క హిందూ జాతి ఉన్నదో, యొక్క హిందువులందరికీ అందాలనేటువంటి ఆకాంక్షని తెలియపరుస్తూ, భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తెరిగి ఆ యొక్క భగవద్ దర్శనం చేసేటువంటి విధానాన్ని మీకు అందరికీ అలవర్చాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క సత్సంగాన్ని ఏర్పాటు చేసి ధనికుల గోత్రోద్భవులైనటువంటి శ్రీ బాబురావు గారు, అన్నపూర్ణ దంపతులు, వారి యొక్క సంతానం సాయిహర్ష, వెంకట, మోదిని మేఘన చిరంజీవులు, వారు వారి యొక్క ఉన్నతిని ఆకాంక్షిస్తూ, అలాగే ఏమొద్దమ్మా వద్దు, అలానే ఏదైతే ఇక మానవ జన్మకి అతి ఉన్నతమైనటువంటి స్థితి లభించేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, ఆ యొక్క స్థితిని దర్శనం చేసేటువంటి మార్గాన్ని, భగవంతుని యొక్క దర్శనాన్ని, యొక్క ఈ జీవిగా ఉన్నంతకాలం, మానవుడిగా పుట్టి ఈ భూమి మీద తిరిగినంతకాలం భగవంతుని యొక్క ప్రాప్తిని చేకూర్చేటువంటి విధానాన్ని, ఈ యొక్క శరీరం పడిపోయిన తర్వాత ఏదైతే అది ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నదో, ఆ యొక్క ఉన్నతమైన స్థానమైన మోక్షతత్వాన్ని, పరతత్వాన్ని, పర అంటే వైకుంఠలోక ప్రాప్తి, అలాంటి ఆ యొక్క వైకుంఠలోక ప్రాప్తిని పొందేటువంటి విధానమైన భాగవత దర్శనం అనేటువంటి విధానాన్ని మీకు అందరికీ అలవర్చాలనేటువంటి తత్వానికి పరిచయం చేస్తూ, వారి యొక్క స్వగృహంలో ఈ రోజున ఒక భాగవత సాన్నిధ్యాన్ని, భాగవత సత్సంగాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆకాంక్ష కలిగినటువంటి ముముక్షత్వం అనేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి పదాన్ని పొందేటువంటి మార్గంలో పయనిస్తూ ఉన్న ఆ యొక్క పుణ్య దంపతులకి చిరకాలం ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధులు, అలాగే వారి యొక్క పుత్రుల యొక్క ఉన్నతిని ఆకాంక్షిస్తూ విద్య, వ్యాపార, వ్యవహార, వివాహిక బంధాలలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని వారికి భగవంతుడైన ఆ యొక్క శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాలనేటువంటి మంగళాశాసనాన్ని, స్వామి దివ్యపాద చరణద్వయాన్ని సహస్రాధిక దండ ప్రణామాలతో మంగళాశాసనం చేస్తూ మీకు శుభస్వాగతం పలుకుతూ, అలానే ఏదైతే యొక్క భగవంతుని యొక్క విశేషాలని, ఆయన యొక్క గుణగణ విభవైశ్వర్యాదుల యొక్క విశేషాలని తెలియపరిచేటువంటి భాగవతాన్ని శ్రవణం చేయాలి అనేటువంటి ఆకాంక్ష కలిగి ఈ యొక్క సదాశ్రయాన్ని పొందుతూ, ఆచార్యుని యొక్క పర్యవేక్షణలో మీరు కాసేపు ఇక్కడ కూర్చొని ఆ యొక్క భగవంతుని యొక్క విశేషాలని, భగవంతు యొక్క విభవాలని, ఆయన యొక్క ఐశ్వర్య గుణ సంపత్తిని అవలోకనం చేసేటువంటి, ఆలోచన చేసేటువంటి మీకు కూడా సర్వదా శ్రీమన్నారాయణుడు తన యొక్క అనుగ్రహాన్ని అందజేస్తూ, మీకు మీ యొక్క కుటుంబాలకి, పుత్ర పౌత్రాదులు అందరికీ కూడా సుఖ సౌఖ్య శాంతి సౌభాగ్యాల యొక్క స్వామి అనుగ్రహించాలనేటువంటి మంగళాశాసనం, స్వామి దివ్యపాద చరణద్వయాన్ని సహస్రాగ దండ ప్రణామాలతో మంగళాశాసనం చేస్తూ మీకందరికీ శుభ ఆశీస్సులు, మీకు పునఃస్వాగతం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. తెలియదు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది.
ఆఖరిని చెప్పిద్దాం అనుకున్న అందరూ వింటారు. ఏ స్వామి తప్పే ఉన్నాం అందరికీ తెలుసు. అట్లాగే అందరూ వస్తారు. మీరు ఎవరైనా పరిచయం చేయండి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. నారద మహర్షి యొక్క భాగవతం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ మొట్టమొదట వ్యాస భగవానుడికి తాను స్వయంగా విశదీకరించాడు యొక్క విషయాన్ని. ఇక్కడ మనం ఒక మనో వాంఛ కలిగినటువంటి వారు ఇద్దరు కలిస్తే, ఒకే భావం కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు కలిస్తే, ఒకే మార్గంలో పయనించాలి అనేటువంటి వాళ్ళు ఇద్దరు కలిస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయో, ఆ యొక్క చర్య ద్వారా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారో మనకి వీరిద్దరి యొక్క కలయిక ద్వారా మనకు అర్థమవుతుంది. అలానే భగవంతుని యొక్క దర్శనం చేసేటువంటి సందర్భంలో కూడా భాగవతులు కలుస్తూ ఉండాలి. పదే పదే భాగవతులు పదే పదే కలుస్తూ ఉండాలి. దీన్నే భాగవత సాంగత్యం అన్నాడు. భాగవత సాంగత్యం ద్వారా భగవద్ దర్శనం అతి సులభమవుతుంది. ఎందుకంటే నా బలం సరిపోకపోవచ్చు, ఎదుటి వాళ్ళు ఇద్దరు కలిస్తే ఆ బలము సరిపోకపోవచ్చు, 10 మంది కలిస్తే ఆ యొక్క బలం అద్భుతంగా ఉంటుంది. అందువల్ల భగవద్ దర్శనం కూడా సంపూర్ణమవుతుంది. తద్వారా సద్గతిని మనం పొందగలుగుతాం. ఇక్కడ ఎవరెవరు కలిశారన్నాం? నారదుడు, వ్యాస భగవానుడు. వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే, కృష్ణస్తు స్వయం భగవాన్ అయితే ఆ యొక్క భగవంతుడు తన యొక్క మనోసంకల్పం ద్వారా బ్రహ్మగారి యొక్క మానస పుత్రుడుగా స్వయంగా కృష్ణ భగవానుడే, శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా ఉద్భవించాడు. ఇంకొక ఆయన బ్రహ్మగారి యొక్క మానస పుత్రుడు నారదుల వారు. బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు, భగవంతుడు తన యొక్క విభవ ఐశ్వర్యాదుల యొక్క అంశ ద్వారా వేదాన్ని విభజించి సులభతరం చేయటం కోసం కలియుగంలోని మానవులకి ఆ యొక్క వేదం యొక్క వాంగ్మయాన్ని సులభంగా అందుకునే రీతిగా తాను తయారు చేసేటువంటి విధానంగా వ్యాసుడిగా ఉద్భవించి కృష్ణ ద్వైపానుడిగా జన్మించి యొక్క వేదాన్ని 4 భాగాలు చేసినటువంటి వాడే వ్యాస భగవానుడు. అలాంటి యొక్క వ్యాసుడు అనంతమైనటువంటి పుణ్యరాశిని పొంది ప్రత్యక్షంగా తాను భగవంతుడే కాబట్టి అనంతమైనటువంటి పుణ్యరాశిని పొందుతూ అఖండమైన